అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ నిధులతో కలిపి ఎంతో వైభవంగా ఇవాళ ఈ జాతరని నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి పూర్తి సహకారం ఈ జాతరలో కనపడుతుంది. ప్రభుత్వం యొక్క ఆలోచన అంతా ఒకటి, ఎంత డబ్బు ఖర్చు పెట్టామనేది కాదు, ఎన్ని లక్షల మంది సామాన్య భక్తులు, సామాన్య కుటుంబం వాళ్ళు, మహిళలు వచ్చి అమ్మవారి దర్శనం ప్రసిద్ధిగాంచినటువంటి ఈ జాతరలో ఆమె దర్శనం చేసుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారనేదే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. ఎంత అవసరమైనా ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ సామాన్యులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. దాన్నే ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర దేవాదాయ శాఖ అధికారులు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ఇవాళ నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. మనం ఒకసారి 1-2 సంవత్సరాలకి ముందు వెళ్తే కరోనా బారి నుంచి ఈ ప్రాంతమంతా అసలు అమ్మవారి జాతర జరుపుకోలేమేమో, కరోనాలో మేము అమ్మవారిని చూడలేమేమో అనేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఆ కరోనా ఉన్నటువంటి సంవత్సరంలో ఇక్కడ మనం శీతల యాగం చేయడం జరిగింది. ఆ శీతల యాగం తర్వాత కరోనా బారి నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలోకి రావడం, అమ్మవారి ఆశీస్సులు అన్నీ కూడా చూడాలి. ఆ తర్వాత అనేక మంది దాతలు ముందుకు వచ్చారు, ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అమ్మవారిని అలంకరించేటప్పుడు ఆమెకున్నటువంటి బంగారు ఆభరణాలు సరైనటువంటివి లేవు అనేటువంటి ఆలోచనతో అమ్మవారికి కిరీట ధారణ, ఇతర ఆభరణాలని అమలు చేయడం జరిగింది. శ్రీ గారు దేవాలయ ధర్మోదయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర బ్రహ్మోహన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు, వేదిక పైనటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు, ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సాహచర్యంతో ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరుగుతాం. మీ అందరికీ తెలుసు, గడిచిన 7 సంవత్సరాలుగా అప్పట్లో శాసనసభ్యుడిగా, ఇప్పటి మంత్రిగా ఈ జాతర కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది, పర్యవేక్షించడం జరుగుతాం. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క జాతర విశేషాలంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతి. ప్రపంచం నలుమూలల వెంకటగిరి వాళ్ళు కానీ, వెంకటగిరికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారికి స్వర్ణ హస్తాలని, స్వర్ణ పాదాలని చేయాలని సంకల్పిస్తే వెంకటగిరిలో అనేక మంది ముందుకు వచ్చి దాతలు, అలాగే ఈ యొక్క ఆలయ నిధులు ఖర్చు చేసి ఇప్పటికే దాదాపు 1,50,00,000 రూపాయల పైన
స్వర్ణాభరణాలని 4 కోట్ల రూపాయలతో 2 దఫాలుగా ఈ యొక్క స్వర్ణాభరణాలను పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ గౌరవ శాసనసభ్యులు అడిగారు. పోయిన దఫా వారు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వారి అధికారులు అందరూ కలిసి అమ్మవారికి శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఆస్తులేమి లేవు, అమ్మవారి ఆలయం మాత్రమే ఉంది, అమ్మవారికి రాబడి లేదు, ఎవరో దాతలిస్తేనో భక్తులు ఇస్తేనో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి, కాబట్టి శాశ్వత రాబడి ఉండాలి అని చెప్పి గౌరవ శాసనసభ్యులు కొరుగొండ రామకృష్ణ గారు కోరితే నేను మా కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు పోయిన దఫా తిరుపతికి వచ్చినప్పుడు అలాగే అధికారులను చూసి మాట్లాడాము. శాశ్వత ప్రాతిపదిక మీద ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థలాన్ని దేవాదాయ శాఖ ట్రస్ట్లో ఉన్నటువంటి స్థలాన్ని 72 అంకణాల స్థలాన్ని ఇవాళ అమ్మవారి ఆలయం ట్రస్ట్ పేరుతో కమిటీ పేరుతో దాన్ని మార్పు చేసి మంచి సెంటర్లో ఉన్నటువంటి ఆ స్థలాన్ని అమ్మవారి పేరుతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం స్థలం ఇచ్చి సరిపెట్టుకోలేదు ఈ ప్రభుత్వం. ఆ స్థలంలో దేవాదాయ శాఖ నిధులు ఈ ఆలయంలో వచ్చేటువంటి కొద్ది ఆదాయాన్ని కలిపి 1,60,00,000 రూపాయలతో ఒక భవన సముదాయాన్ని ధ్యాన మందిరాన్ని కూడా కట్టడానికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ప్రత్యక్షంగా వాళ్ళు ఆలోచన చేస్తూ కలుస్తూ వీలైనటువంటి వాళ్ళందరూ కూడా జాతరకు వచ్చిపోయేటువంటి సంప్రదాయం కూడా అనేక సందర్భాల్లో పోలేరమ్మ యొక్క జాతర వెంకటగిరిలో పురాతనంగా ఈ ప్రాంతంలో అంటువ్యాధులు వ్యాపించాయని ఆ అంటువ్యాధుల్ని అరికట్టడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పూర్వీకులు పెద్దలు అమ్మవారికి 4 వీధుల్లో కూడా ప్రతిష్టలు చేసి ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకొని ఈ పూజాది కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, రాష్ట్రానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఇది ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు గడిచిన సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగగా వెంకటగిరి పోలేరమ్మ వారి యొక్క జాతరని ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి సందర్భాల్లో అమ్మవారి జాతర సాదాసీదా నుంచి ఇప్పుడు అత్యంత వైభవోపేతంగా జరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం యొక్క సహకారం, అనేక మంది దాతల యొక్క సహకారం, జిల్లా అధికార యంత్రాంగం అంతా శాసనసభ్యులతోటి వారి కుటుంబం అంతా ఏకమై ఏదో చేస్తాం అంటే అది చెప్పకూడని మాట కాబట్టి ఇక్కడ ప్రకటించలేకపోతున్నాం. కానీ ఇది సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి అనుగుణంగా మేము చేసుకోవాలంటే ఒక స్థలం లేదు, ఒక ప్రాంతం లేదు, గుడి ముందు చేయలేము. ఇది కమర్షియల్ ఏరియా అయిపోయింది, వ్యాపారస్తులు పెరిగిపోయారు, కుటుంబాలు పెరిగిపోయినాయి. కాబట్టి అటువంటిది మరి అమ్మవారికి నైవేద్యం పెట్టేటువంటి ఒక స్థలాన్ని మాకు కావాలి అనేటువంటి దానిలో దేవాదాయ శాఖ అధికారులు, ఎమ్మెల్యే గారు అందరం కూడా మాట్లాడుతున్నాం. బహుశా దీని తర్వాత మళ్ళీ ఒకసారి అంటే కొద్ది రోజుల్లోనే, ఎక్కువ సమయం తీసుకో, కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ మేమందరం వచ్చి 1-2 స్థలాలని ఎమ్మెల్యే గారి అనుమతితో చూసి వారు ఏ స్థలం అయితే బాగుంటుంది
10 మందికి ఉపయోగకరంగా ఉండే స్థలం ఏదో చూసి ఆ స్థలంలో వచ్చేటువంటి అమ్మవారి భక్తులు వారిచ్చే నైవేద్యాన్ని అక్కడే వండుకొని ఆ వండినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి చూపించి తీసుకువెళ్ళే విధంగా దానికి ఒక స్థలాన్ని, దానికి ఒక వంటగది, షెడ్లు అన్నీ కూడా నిర్మాణం చేయాలనేది ఇవాళ మా నిర్ణయాన్ని త్వరలోనే అమలుపరుస్తాం. ఇవాళ ఈ యొక్క కార్యక్రమంలో ఇంతేకాదు, ఇక్కడికి వచ్చాక మీ ఎమ్మెల్యే గారు ఒక సూచన చేశారు. ఒక రహదారికి ఆర్చి నిర్మాణం నేను సొంత నిధులతో చేశాను. మరి అమ్మవారికి పాల కేంద్రం సెంటర్ ఉంది, అది కూడా అమ్మవారి ఆలయానికి వచ్చే ప్రధాన మార్గం, దానికి కూడా ఆర్చి నిర్మాణం జరగాలని అడిగారు. ప్రతిదీ ఆయన సొంత నిధులని అడగలేము, కానీ దేవాదాయ శాఖ నుంచి 2వ ఆర్చి శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క ఆర్చిని ఈ యొక్క ప్రధాన మార్గంలో పాలశీతల కేంద్రం సెంటర్లో నిర్మించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఉంది, అది మళ్ళీ చెప్పాలి. అన్నీ ఒకటేసారి చెప్తే ఎమ్మెల్యే గారు ఇవన్నీ చెప్పావు ఇంకా ఉన్నాయంట, అందుకని ఒకటి చెప్పిపోతే మళ్ళీ ఆయన అడిగింది మళ్ళీ ఒకసారి చెప్పాలి. కానీ ఇక్కడ సాంప్రదాయాలను మర్చిపోయారు చాలా మంది. సాంప్రదాయాలను మా అధికారులు కూడా మర్చిపోతున్నారు. మా కమిషనర్ గారు, మా రీజనల్ జాయింట్ కమిషనర్ గారు మేమందరం కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక సాంప్రదాయం ఇక్కడ, ఇది అమ్మవారికి పొలిమేరని కాపాడేటువంటి అమ్మవారు. ఇలాంటి అమ్మవార్లకి మన సూళ్ళూరుపేట చెక్కాలమ్మ అమ్మవారు, గంగమ్మ అమ్మవారు తిరుపతి, అలాగే ఇరుకడ పరమేశ్వరి అమ్మవారు, ఇలాగా గ్రామదేవతలు మన ప్రాంతం చుట్టూ ఉన్నారు. అమ్మవార్లకి ఎప్పుడైనా ఏదైనా మన ప్రాంతాల్లో కష్టం కలిగినా చెడు కలిగినా అమ్మవారిని కోలే వాళ్ళందరూ. నమస్కారం. తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో శ్రీ 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 పోలేరమ్మ జాతర మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మనము ఈ జాతరని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి పండుగని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారుగా 50 లక్షలు వెచ్చించి భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. సుమారుగా 1000 మంది పోలీస్ సిబ్బందిని గడిచిన 2-3 రోజుల నుంచి పెట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రామకృష్ణ గారు, అదేవిధంగా మనకి ఎల్లప్పుడూ అన్ని కార్యక్రమాలకు కూడా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అందరం కలిసి పండుగని మంచి వాతావరణంలో భక్తులందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. దీనికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ కూడా దగ్గరుండి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారం అందించారు. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి సహకారం ఇచ్చిన అందరికీ కూడా, మరీ ముఖ్యంగా వెంకటగిరి నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.